తెలుగు నేలని శతాబ్దాలపాటు ఏలిన ఒక మహాసామ్రాజ్యం ఎలా అంతమైపోయింది? ఈరోజు మనం కాకతీయ వంశం చివరి అంకంలోకి వెళ్తున్నాం. వాళ్ళ చివరి చక్రవర్తి వీర ప్రతాపరుద్రుడి కథ, ఆయన వీరోచిత పోరాటం, ఆ విషాదాంతగాథ అన్నీ లోతుగా చూద్దాం. మన కథానాయకుడు రెండవ ప్రతాపరుద్రుడు. ఆయన బిరుదు చూడండి, ఎంత పవర్ఫుల్గా ఉందో. దాయగజ కేసరి అంటే ఏంటి? శత్రువులనే ఏనుగుల గుంపుకు సింహంలాంటివాడనర్థం. ఆయన కేవలం ఒక రాజు మాత్రమే గాదు, వీణనారి రాణి రుద్రమదేవి వారసత్వాన్ని తన భుజాలపై మోసిన యోధుడు. తెలుసుగదా, రుద్రమదేవికి మగ సంతానం లేదు. అందుకే తన కూతురి కొడుకైన ప్రతాపరుద్రుణ్ణే దత్తతి తీసుకొని కాకతీయ సింహాసనానికి వారసుడుగా తయారుచేశారు. సరే, ఈ కథలో మనం ఏమేం చూడబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా ఆయన కాకతీయ చివరి చక్రవర్తిగా ఏం చేశాడో తెలుసుకుందాం. ఆ తర్వాత ప్రతాపరుద్రుడి విజయాలు, ఢిల్లీ సుల్తానులతో జరిగిన ఆ భీకర దండయాత్రలు, ఓరుగల్లు ఎలా పతనమైంది, ఆయన కాలంలో శాసనాలు, సాహిత్యం ఎలా ఉండేది, ఇంకా చివరగా ఆ చారిత్రక ముగింపు ఎలా జరిగిందో చూద్దాం. ఓకే, మన ప్రయాణం మొదలవుతోంది. క్రీస్తు శకం 1289 నుంచి 1323 వరకు. ప్రతాపరుద్రుడు సింహాసనం ఎక్కే టైంకి కాకతీయ సామ్రాజ్యం లోపల బయట చాలా సవాళ్లతో ఉందన్నమాట. మరి అటువంటి టైంలో ఆయన రాజ్యాన్ని ఎలా నిలబెట్టాడు, ఎలా పటిష్టం చేశాడు? ఆయన వేసిన మొదటి అడుగు పరిపాలనా సంస్కరణలు. చూడండి, ఒక రాజ్యాన్ని కాపాడాలంటే అన్నిటికన్నా ముఖ్యం సైనిక శక్తి. అది ప్రతాపరుద్రుడికి బాగా తెలుసు. అందుకే వాళ్ల నాయనమ్మ రుద్రమదేవి మొదలుపెట్టిన నాయంకర వ్యవస్థను ఇంకా బలోపేతం చేశాడు. అసలు ఈ నాయంకర సిస్టమ్ అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే, నాయకులకు భూములిస్తారు, దానికి బదులుగా వాళ్లు సైన్యాన్ని మెయింటైన్ చేయాలి. ఏకామ్రనాథుడి ప్రతాపరుద్ర చరిత్ర ఏం చెప్తుందంటే, ఓరుగల్లు కోటలో 77 బురుజులుంటే వాటి రక్షణ బాధ్యతను 77 మంది నాయకులకు అప్పగించాడట. ఇదొక మాస్టర్ స్ట్రోక్. ఈ ఒక్క సంస్కరణ కాకతీయ సైనిక శక్తిని ఒకేచోట కేంద్రీకరించి రాబోయే ప్రమాదాల్ని ఎదుర్కోవడానికి రాజ్యాన్ని సిద్ధం చేసింది. సరే, ఉత్తరం నుంచి అసలు ముప్పు రాక ముందే ప్రతాపరుద్రుకు సౌత్లో తన సత్తా ఏంటో చూపించాడు. ఆయన పాలన మొదలైన కొత్తలోనే సాధించిన విజయాలు ఆయనెంత పరాక్రమవంతుడో చెప్పగానే చెప్పాయి. ఆ విజయాల లిస్టు చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ముందుగా హొయ్సాలరాజు 3వ బల్లాలుడిని ఓడించి కాంచీనగరాన్ని గెలుచుకున్నాడు. అక్కడతో ఆగలేదు. ఆ తర్వాత పాండ్యుల మీద పడి వాళ్ల రాజ్యాన్ని కూడా ఆక్రమించాడు. ఇది బయట. మరి లోపల కాయస్థ అంబదేవుడు లాంటి తిరుగుబాటుదారుల్ని అణచివేసి రాజ్యంలో స్టెబిలిటీ తీసుకొచ్చాడు. అంతేకాదు, కంపిలి రాజ్యాన్ని కూడా ఓడించి తన కింద సామంతులుగా మార్చుకున్నాడు. ఈ విజయాలన్నీ ఆయనను ఒక అజేయమైన పాలకుడిగా నిలబెట్టాయి. ఇప్పుడు మనం కథలో అత్యంత కీలకమైన ఘట్టానికి వచ్చేశాం. ప్రతాపరుద్రుడి పాలననే కాదు, మొత్తం కాకతీయ సామ్రాజ్య భవిష్యత్తునే శాశ్వతంగా మార్చేసిన ఆ ఘట్టం ఢిల్లీ సుల్తానుల దండయాత్రలు. ఈ టైంలైన్ చూడండి. 1303, 1309, 1318, 1323. కేవలం 20 ఏళ్లల్లో ఓరుగల్లు ఏకంగా 5 భారీ దండయాత్రలను ఎదుర్కొంది. ఒకసారి ఊహించుకోండి, ఒక తరం కూడా పూర్తి కాని సమయంలో 5 సార్లు పెను యుద్ధాలంటే మామూలు విషయం కాదు. ప్రతి దండయాత్రతో ప్రెషర్ పెరిగిపోయింది. చివరికి సామ్రాజ్యం ఉనికికే ప్రమాదం వచ్చింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ దండయాత్రల సంఖ్యపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మన కాకతీయ ఆధారాలు అంటే విద్యానాథుడి ప్రతాపరుద్ర యశోభూషణం లాంటివి వాళ్లు 8 సార్లు దండెత్తారని చెబుతున్నాయి. కానీ అమీర్ ఖుస్రూ లాంటి ముస్లిం రచయితలు మాత్రం 5 సార్లు అనే లెక్క చెప్పారు. ఇప్పుడున్న చరిత్రకారులు ఎక్కువగా ఈ 5 దండయాత్రలనే ప్రామాణికంగా తీసుకుంటారు. చూశారా, చరిత్రను మనం ఎలా అర్థం చేసుకుంటామనేది మనం ఎవరి కథ వింటున్నామనే దానిపై ఎంతగా ఆధారపడి ఉంటుందో. ఈ మొదటి 3 దండయాత్రలు ఒక థ్రిల్లర్ సినిమా లాంటివే. ఫస్ట్ 1303లో అల్లావుద్దీన్ ఖిల్జీ సేనలొస్తే మన కాకతీయ సైన్యం ఉప్పరపల్లి దగ్గర వాళ్లని చిత్తుగా ఓడించి పంపేసింది. అదిరిపోయే విజయం అది. కాని 1309లో మాలిక్ కపూర్ వచ్చాడు. ఈసారి ప్రతాపరుద్రుడు ఓడిపోయాడు. మొదటిసారి కాకతీయులు ఢిల్లీకి సామంతులయ్యారు. అయినా సరే ఆయన ఊరుకోలేదు, స్వాతంత్ర్యం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. 1318లో కప్పం కట్టడం ఆపేశాడు. దాంతో ముబారక్ ఖిల్జీ మళ్లీ దాడి చేశాడు. మళ్లీ ఓటమి, మళ్లీ సామంతులయ్యారు. ఈ గెలుపు ఓటముల మధ్య కాకతీయ శక్తి మెల్లమెల్లగా తగ్గిపోతూ వచ్చింది. ఇక్కడ్నుంచి కథ క్లైమాక్స్కి చేరుకుంది.
కాకతీయ సామ్రాజ్యం పతనానికి దారితీసిన చివరి నిర్ణయాత్మకమైన దండయాత్రలు. కథ ఇక్కడి నుండి మరింత విషాదంగా మారుతుంది. సంవత్సరం 1322 గియాజుద్దీన్ తుగ్లక్ కొడుకు జునాఖాన్ ఓరుగల్లు కోటను చుట్టుముట్టాడు. కొన్ని నెలలు భీకరమైన యుద్ధం. కోట ఇక పడిపోతుంది అనుకుంటున్న సమయంలో ఒకే ఒక్క పుకారు మొత్తం యుద్ధం గతినే మార్చేసింది. ఆ పుకారు ఏంటంటే, ఢిల్లీ సుల్తాన్ చనిపోయాడు. ఉబైద్ అనే ఒక కవి ఈ రూమర్ని వ్యాప్తి చేశాడు. ఢిల్లీలో సింహాసనం కోసం గొడవలు మొదలయ్యాయి, వెంటనే తిరిగి రాకపోతే ప్రమాదమని ప్రచారం చేశాడు. అంతే, ఆ వార్తతో జునాఖాన్ సైన్యంలో కన్ఫ్యూజన్, భయం మొదలయ్యాయి. వెంటనే ముట్టడి ఆపేసి వెనక్కి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే కరెక్ట్ టైం అనుకున్నాడు ప్రతాపరుద్రుడు. భయంతో, కన్ఫ్యూషన్తో వెనక్కి పారిపోతున్న జునాఖాన్ సైన్యం మీద కాకతీయ సైన్యాలు విరుచుకుపడ్డాయి. ఆ దాడిలో ఢిల్లీ సైన్యానికి విపరీతమైన నష్టం జరిగింది. అదొక అద్భుతమైన విజయం, కాని అది తాత్కాలికమే. ఇక్కడే అసలు ట్విస్ట్. ఆ గెలుపు ఇచ్చిన సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. తన ఓటమికి, అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో జునాఖాన్ కేవలం కొన్ని నెలల్లోనే 1323లో అంతకు ముందుకన్నా ఎన్నో రెట్లు పెద్ద సైన్యంతో మళ్లీ ఓరుగల్లు మీదికొచ్చాడు. ఇదే 5వ, చివరి మరియు నిర్ణయాత్మక దండయాత్ర. ఆ చివరి యుద్ధంలో ప్రతాపరుద్రుడు ఎంత వీరోచితంగా పోరాడినా చివరికి ఓడిపోయాడు. జునాఖాన్ ఆయన్ని బందీగా పట్టుకుని ఢిల్లీకి తీసుకెళ్తున్నాడు. మార్గమధ్యంలో నర్మదా నది దగ్గర ప్రతాపరుద్రుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. శత్రువు చేతిలో బందీగా అవమానపడటం కన్నా ఆత్మగౌరవంతో మరణించడమే మేలని భావించి నదిలోకి దూకి ఆత్మార్పణ చేసుకున్నాడు. ఈ విషయాన్ని ప్రోలయ నాయకుడి విలాసతామర శాసనం చాలా స్పష్టంగా చెబుతోంది. అయితే ప్రతాపరుద్రుడి కథ కేవలం యుద్ధాలతోనే ముగిసిపోలేదు. ఆయన వారసత్వం అంతకు మించి ఉంది. ఒకవైపు నిరంతరం యుద్ధాలు జరుగుతున్నా మరోవైపు కళలను, సాహిత్యాన్ని ఎంతగానో ఆదరించాడు. ఆయన కాలాన్ని ఒక సాంస్కృతిక స్వర్ణయుగమని కూడా అంటారు. ఉదాహరణకి ఆయన ఆస్థాన కవి విద్యానాథుడు రాసిన ప్రతాపరుద్ర యశోభూషణం. ప్రతాపరుద్రుడి కీర్తిని, పాలనని శాశ్వతంగా నిలిపి ఉంచడానికి రాసిన ఈ సంస్కృత గ్రంథం ఇప్పటికీ సాహిత్యంలో ఒక గొప్ప రెఫరెన్స్ బుక్కుగా నిలిచిపోయింది. ఆయన పేరుని చిరస్థాయిగా మార్చేసింది. ఆయన ఆస్థానమంతా సాహిత్య దిగ్గజాలతో ఇండిపోయింది. ఒక్క విద్యానాథుడే కాదు. చూడండి, కాళిదాసు గ్రంథాలకు అద్భుతమైన వ్యాఖ్యానాలు రాసి వ్యాఖ్యాన చక్రవర్తి అయిన మల్లినాథుడు, ప్రమేయ చర్చామృతము రాసిన విద్దనాచార్యుడు, ఏకంగా 74 కావ్యాలు రాసిన అగస్త్యుడు, వీళ్ళంతా ప్రతాపరుద్రుడి ఆస్థాన కవులే. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ రోజుల్లో సాంస్కృతికంగా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారో. సరే, ఇప్పుడు మనం ఈ కథ ముగింపుకు వచ్చేశాం. కాకతీయ సామ్రాజ్య పతనాన్ని ఒక్కసారి క్లుప్తంగా చూసి దాని ప్రాముఖ్యతేంటో మాట్లాడుకుందాం. ఈ టేబుల్ చూడండి. 20 ఏళ్లలో జరిగిన ఆ 5 దండయాత్రల సారాంశమంతా ఇక్కడ ఉంది. 1303లో విజయంతో మొదలై మధ్యలో 1322లో ఒక ఊరట లభించినా చివరికి 1323లో జరిగిన 5వ దండయాత్రతో కాకతీయ సామ్రాజ్యం కథ ముగిసిపోయింది. దక్షిణ భారతదేశంలోని గొప్ప సామ్రాజ్యాలలో ఒకటైన కాకతీయ శకానికి ఇది ముగింపు. ప్రతాపరుద్రుడి మరణం తర్వాత కాకతీయ రాజ్యం మొత్తం ఢిల్లీ సుల్తానుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ల రాజధాని ఒకప్పుడు శిల్పకళకి, సంస్కృతికి కేంద్రంగా ఉన్న ఓరుగల్లు పేరును సుల్తాన్పూర్గా మార్చేశారు. అలా తెలుగు నేల మీద ఒక స్వర్ణయుగం అంతమైపోయింది. ఇదంతా మనల్ని ఒక చివరి ప్రశ్న దగ్గర ఆపుతుంది. ఒక సామ్రాజ్యం అంతమైనప్పుడు దాని కథను ఎవరు చెబుతారు? గెలిచినవాళ్లా, ఓడిపోయినవాళ్లా? చరిత్రను ఎవరు రాస్తారు? మనం చదివేది ఎవరి